అవునత్తయ్య గారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు మన ఇంట్లోనే చూడండి, ఆ రోజు పిజ్జాను చూసి ఎవరు ఎక్కువగా సంతోషించారు? మన అన్ను కదా. అన్ను ఇష్టమే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇష్టాలుంటాయి కదా. నాన్నగారు, ప్రియా చెప్పిన మాటలు కరెక్టేనని నేను ఒప్పుకుంటాను. నేను తనని సమర్థిస్తాను. చూడండి, ఈ వేరుపడటం వల్ల కార్తీక్ లవ్లీలు ఏమాత్రం ఇబ్బంది పడటం లేదు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. శివ, మీరింత త్వరగా అలాంటి అభిప్రాయానికి ఎలా వచ్చారు? ఇప్పుడేగా వాళ్ళ కాపురం పెట్టింది. చూడు, ఇంకా మాట్లాడింది చాలు. నేను అనుకోనేలేదు నా పిల్లలు ఇంత త్వరగా బలహీన పడతారని. నేను ఈ వాటాను ఎందుకు పంచానంటే మన కుటుంబం బాగుపడాలని చేశాను. నా దృష్టిలో అందరి సౌలభ్యం ఇంకా అందరి సౌకర్యాల కన్నా కుటుంబ క్షేమమే ముఖ్యం. దానికోసమే నేను నా శరీరంలోనే ముఖ్యమైన భాగాన్ని వేరు చేశాను. నాకసలు మాటలు రాలేదు. ఎప్పుడైతే లవ్లీతో కలిసి కార్తీక్ ఈ ఇంటిని వదిలేసి వెళ్ళాడో, ఒక కన్న తల్లిగా నా మనసు ఎంతగా విలవిల్లాడిపోయిందో. మన కుటుంబంలోనందరూ బాగుండాలనే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఇక మీరు ఎవ్వరూ కూడా ఈ విషయం గురించి ఎటువంటి ప్రశ్నలు ఆలోచనలు చేయకండి. ఎందుకంటే ఈ వేర్పాటు వల్ల మీ అందరికన్నా నేను నా జీవితానికి పెద్ద శిక్ష విధించుకున్నాను. కార్తీక్, మనం డిన్నర్ కి ఎక్కడికి వెళ్తున్నాం? లవ్లీ, ఈ రోజు నేను నిన్ను నా ఫేవరెట్ స్పాట్ కి తీసుకెళ్తున్నాను. అదిగాక ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? నువ్వు మర్చిపోయావా? ఇదే తారీఖున 4 నెలల క్రితం ఏం జరిగిందో? అరే, ఇదే రోజు 4 నెలల క్రితం మన పెళ్లి జరిగింది. ఇది మన 4th month యానివర్సరీ. అరే, ఇంటి టెన్షన్ లో పడి అసలు ఈ విషయమే మర్చిపోయాను. అయ్యో లవ్లీ, ఈ రోజు ఇంటి టెన్షన్ అంతా పక్కన పెట్టేసి ఈ స్పెషల్ డేని నాతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకో. కార్తీక్, బైక్ ఎందుకు ఆపావు? బైక్ ఎందుకు ఆపానంటే మనం మన డెస్టినేషన్ కి వచ్చేసాం. కార్తీక్, మనం డిన్నర్ ఇక్కడ చేస్తున్నావా? ఇప్పుడు ఏదో ఒక తుంటరి పని చేసి లవ్లీ మనసుని ఉల్లాసపరచాలి. లవ్లీ, ఇలా రా. ఇక్కడ కూర్చో. ఎందుకు? అరే వచ్చి కూర్చో, చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరగా కూర్చో. ఎందుకో చెప్పు. మేడం, నేను మీ దాసుణ్ణి. మిస్టర్ కార్తీక్ కుమార్ గారి 5 స్టార్ హోటల్ కి మీకు స్వాగతం. మీరు ఇప్పుడు మీ అపురూపమైన వాహనం దిగిరండి. మా 5 స్టార్ హోటల్ ని పావనం చేయండి. రండి. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ ప్లేస్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. ఓ, ఐఎమ్ గ్లాడ్ యు లైక్ ఇట్. చెప్పండి మేడం, మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? ఇటాలియన్, మెక్సికన్, చైనీస్, ఎన్నో రకాల డిష్లు దొరుకుతాయి మా దగ్గర. నమస్కారం కార్తీక్ అన్నయ్య గారు. ఏంటి మీరు మా హోటల్ని మూయించేద్దాం అనుకుంటున్నారా, లేక కస్టమర్ నుంచి ఆర్డర్ తీసుకుంటున్నారా? చోటు, ఈవిడ పేరు లవ్లీ, నా భార్య. ఓ, నమస్కారం వదిన గారు. కార్తీక్ అన్నయ్య మీ గురించి ఎంతో చెప్పారు. ఏయ్ చోటు, నా సీక్రెట్స్ అన్ని బయట పెట్టుకోకే. బాగా ఆకలి అవుతుందిరా, త్వరగా ఫుడ్ తీసుకొచ్చే. 2 నిమిషాలు తెస్తాను. కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎందుకు లవ్లీ? వీటన్నిటి కోసం, డిన్నర్ కోసం, ఈ ప్లేస్ కోసం. లవ్లీ, డిన్నర్ ఏముంది? నీ కోసం నేను ఏమైనా చేస్తాను.
తీసుకోండి. తీసుకోండి మేడం, భోజనం మొదలు పెట్టండి. లవ్లీ, ఈ ఎల్లో కలర్లో పాస్తా ఉందే, పసుపు పాస్తా, ఇది ఇక్కడ స్పెషల్ అండ్ ఫేమస్. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? చాలా బాగుంది. అమేజింగ్. మన పెళ్లి జరిగి 4 నెలలు దాటిన సందర్భంలో ఒక టోస్ట్. ఏ చోటు, ఇలా రా, మా డిన్నర్ పూర్తయింది. ఇప్పుడు చెప్పు, మా బిల్ ఎంత? 220. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. సో ఈ డిన్నర్ ఎలా ఉంది? ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. నిజం చెప్పిన కార్తీక్, ఈ రోజు ట్రీట్ ఎన్నిటికీ మర్చిపోలేను. ఇక ఈ డాబాలో ఫుడ్ అంటావా, 5 స్టార్ హోటల్లో కన్నా చాలా బాగుంది. నీకు నచ్చింది కదా? అయితే పద, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కార్తీక్, మనకు చాలా ఆలస్యమైంది. ఎలాంటి చప్పుడు కాకుండా గదిలోకి వెళ్దాం. మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. పద. లవ్లీ, కేసు ఇవ్వు. కీనా? ఏ తాళంకి? మెయిన్ డోర్ కి. ఇంకా దేనికి? కార్తీక్, నా దగ్గర ఏ డోర్ కీ లేదు. ఏంటి, నీ దగ్గర కీస్ లేవా? నేను నీ దగ్గర ఉన్నాయనుకున్నాను. అరే లవ్లీ, కీస్ నా దగ్గర ఎందుకుంటాయి? నీ దగ్గరే ఉంటాయి నేను అనుకున్నాను. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడే కనీసం నువ్వు చెప్పుండాల్సింది కదా. ఇప్పుడు ఇంత రాత్రిపూట. ఐఎమ్ సారీ లవ్లీ, బట్ యు నో, ఏ రోజు కీస్ అవసరం రాలేదు. ఎప్పుడొచ్చినా ఎవరో ఒకరు డోర్ ఓపెన్ చేసేవారు. మనం వాళ్ళ నుంచి వేరవుతున్నప్పుడు ఇలా ఉంటుందని ఊహే రాలేదు. మనం లోపలికి వెళ్లాల్సినప్పుడు ఈ ద్వారం గుండానే వెళ్ళాలని, అందుకే ఆ ఊహే రాలేదు. తాళం చెవి దగ్గరుంచుకోవాలని. కార్తీక్, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయి ఉంటారు, అది కూడా గాఢ నిద్రలో. మనం ఈ స్థితిలో లోపలికెలా వెళ్తాం? కార్తీక్, త్వరగా చెప్పు, ఏం చేద్దాం? మీనాక్షి వదినకి ఫోన్ చేయనా? వద్దు కార్తీక్, ఆమెను ఇన్వాల్వ్ చేయకు. నాకు తెలుసు, అక్క వెంటనే వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. కానీ నాకు అది ఇష్టం లేదు. అత్తయ్య గారికి తెలిస్తే అనవసరంగా మళ్ళీ అక్క మీద కోపడతారు. పైగా ఇప్పుడు మనం ఒకటే చేయగలం. నేను వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాను. ఇలా రాత్రంతా బయట ఉండలేం కదా. వద్దు లవ్లీ. ఏమైంది? లవ్లీ, మనం అమ్మకి ఇంకో అవకాశం ఇవ్వకూడదు. మనకెటువంటి బాధ్యతలు తెలియదనే ఇంకో అవకాశం. ఇలాంటి పనుల వల్ల వాళ్ళకి మనకి మధ్య ఎడబాటు పెరిగిపోతుంది. కార్తీక్, నువ్వన్నది నిజమే. కానీ మనం తెల్లవారి వరకు ఇలా బయట వెయిట్ చేయడం కుదరదు కదా. నాకు ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఈ ఐడియా వచ్చింది నాకే, కానీ నీ పద్ధతిలో చేయాలి. అచ్చం లవ్లీలాగా. నాలాగా? కార్తీక్, కార్తీక్, కిటికీ గడిపెట్టుంది, తెరవడం కుదరదు. అరే, ప్రయత్నించి చూడాలి కదా. కార్తీక్, ఇంకేదైనా ఐడియా ఆలోచించు. కిటికీ తెరుచుకోదు.
కార్తీక్ ఇంకిప్పుడేం చేద్దాం? ఏం చేద్దాం? ఇలా రా, ఉమ్, ఎక్కు, పైకి ఎక్కు. ఏంటి? అవునవును, త్వరగా ఎక్కు. చూడు, నువ్వు ఓ పని చేయాలి. నువ్వెక్కడి నుంచి జాగ్రత్తగా పైకెక్కి నన్ను కూడా పైకి లాగాలి, సరేనా? కార్తీక్ నేనైతే ఎక్కేస్తాను, నిన్ను పైకి లాగడం కుదరదు. వద్దు, నన్ను కిందికి దింపు, నేను పైకి ఏంటి, ఎక్కను. లాగలేవా? ఈ ఐడియా కూడా ఫెయిల్ అయింది. అటువైపు నుంచి ట్రై చేద్దాం. ఈ స్తంభం ఉంది కదా, దీన్ని పట్టుకుని పైకెక్కుతాం. ఈ స్తంభం నుంచా? కార్తీక్ దీనిపై నుంచి బాల్కనీలోకి ఎలా దూకుతావు? ఆ, ఇది ఉంది కదా మధ్యలో తెల్ల రంగు చెక్క, దాన్ని పట్టుకుని జంప్ చేద్దాం. కార్తీక్ ఇది ప్రియా అక్కయ్య వాళ్ళ బెడ్రూమ్, వాళ్ళ నిద్ర చెడిపోదు. వద్దు, ఈ ఐడియా అస్సలు పనికిరాదు. మరొకటి ఆలోచించు. కార్తీక్ అటు చూడు, అక్కడి నుంచి ట్రై చేద్దాం. ఆ, లాక్ వేసింది. ఇదెక్కడి లవ్లీ ఐడియా? నిజంగా లవ్లీ ఐడియా వేస్తే ఈ పాటికి లోపల ఉండేవాళ్ళం. అయ్యో లవ్లీ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నోరు మూసుకొని కూర్చోమని? నేను తీయడానికి ట్రై చేస్తున్నాను కదా. అలా తీస్తే రాదు. అలా తీస్తే రాదా? మరి ఎలా తీస్తే వస్తుందో నీకు తెలుసు కదా. అయితే వెళ్ళు, అర్ధరాత్రి టెన్షన్ లో పనిచేస్తున్న సలహాలు ఇస్తున్నావు. వెళ్ళు, వెళ్ళి తీ, పో పో. ఇందులో గొప్పే ఉంది, ఎంత ఈజీగా తీస్తానో నువ్వే చూడు. దెబ్బ తగిలిందా? నెమ్మదిగా చేయాల్సింది కదా. లే, తప్పుకో. లవ్లీ ఐడియాలో గొప్పలు పోయావు కదా, ఏమైందో చూసావా? కార్తీక్ నెమ్మదిగా, అందరూ లేస్తారు. తాళం పగల కొడుతున్నాను, గుళ్ళో గంట కొట్టడం లేదు, నెమ్మదిగా కొట్టడానికి. డాబా మీద మిరపకాయలు ఎండబెట్టాను. వీళ్ళెవరు? అయ్యో బాబోయ్, వీళ్ళెవరో దొంగల్లా ఉన్నారు. చిన్నమ్మ గారింట్లో దూరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏం చేయను? గట్టిగా కేకలిస్తాను. వద్దు, ఇలా చేస్తే ఈ దొంగ విధవులు పారిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ నా గొంతు విని వాళ్ళు నా మీదే దాడి చేసి చంపేస్తేనో? ఏం చేయను? ఏమండోయ్ శ్రీవారు, పడుకున్నారా లేచున్నారా? కార్తీక్ త్వరగా తీవా. అయ్యో లవ్లీ, నేను రోజు తాళం పగల కొడతానే ఏంటి? మొదటిసారి ఇలా చేస్తున్నాను, టైం పడుతుంది. మా శ్రీవారున్నారే నిద్రపోతే కుంభకర్ణుడు నిద్రే లేవలేదు. చిన్నమ్మది ఈ నెంబరేగా, చేస్తా. అరే చిన్నమ్మ గారు, ఫోన్ ఎత్తండి, ఫోన్. ఏమండి, కాస్త చూడండి, మీ ఫోన్ మోగుతుంది. హేరా, ఇంత రాత్రప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? అరే ఇది పక్కింటి వాళ్ళ నెంబరు. ఏంటి? ఖచ్చితంగా ఆర్తినే చేసుంటుంది. పగలు ప్రశాంతంగా ఉండనివ్వదు, రాత్రిళ్ళు కూడా. అరే అలా ఎందుకు అనుకుంటావు? ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఉండొచ్చు. హలో. అరే చిన్నాన్నగారు, దయచేసి క్షమించండి. అర్ధరాత్రి ఫోన్ చేసినందుకు. విషయం అంత ముఖ్యమైనది కాబట్టి ఈ టైంలో ఫోన్ చేశాను. విషయం ఏంటో చెప్పమ్మా. అదేంటంటే చిన్నాన్నగారు, మీ ఇంట్లోకి 2 దొంగలు దూరేందుకు ప్రయత్నిస్తున్నారు. అరే ఏం మాట్లాడుతున్నావు? మా ఇంట్లోకే? నువ్వు సరిగ్గా చూసావా? చిన్నాన్న గారు, మా ఆయన మీదొట్టు. నా ఎదురుగా నా కళ్ళతో చూస్తున్నాను నేను.
కిటికీ తలుపులు పగలగొట్టుకుని లోపలికి రావాలని చూస్తున్నారు. ఏమైందండి? అరే ఆర్టీ ఫోన్ చేసింది. మన ఇంట్లోకి దొంగలు కిటికీ తలుపులు పగలగొట్టి దూరుతున్నారని చెప్తుంది. ఓరి భగవంతుడా. హలో. అయ్యో చిన్నోన్న గారు, నేను చెప్పేది వినండి. గట్టిగా అరిచి గోల చేయకండి. నెమ్మదిగా పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే చిన్నాన్న గారు, ముఖ్యమైన విషయం, త్వరగా ఫోన్ చేయండి. అరే మా ఇంట్లోనే సింహం లాంటి 2 పోలీసులు ఉన్నారు. నువ్వు ఫోన్ పెట్టే. నువ్వు లేలే, ముందెళ్ళి శివాకి విషయం చెప్దాం. ఓరి భగవంతుడా, ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు? శివ బయటికి రా. శివ త్వరగా బయటికి రారా. నాన్నగారు, అందరూ ఇలా రండి. వినండి. నాన్నగారు ఏమైంది? చెప్తాను. అయ్యో లవ్లీ కార్తీక్ మళ్ళీ ఏ గందరగోళం చేశారు లవ్లీ కార్తీక్? ఏం లేదు. మన ఇంట్లో దొంగలు పడ్డారు. ఏంటి? దొంగలా? అమ్మో దొంగలా? ఆర్తి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు ఇప్పుడే కిటికీలోంచి లోపలికి దూరుతున్నారు. ఆర్తీనా మామయ్య? ఇదిగో అమ్మాయి మీనాక్షి, నువ్వు ఓ పని చెయ్యి. నువ్వు పిల్లలందరినీ తీసుకుని ఒక గదిలోకి వెళ్ళు. నువ్వు వాళ్ళతో పాటు ఉండు, సరేనా? నేను ఇప్పుడే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తాను. సరే అలాగే చెయ్యి. మావయ్య గారు, అత్తయ్య గారు, మీరేమాత్రం కంగారు పడకండి. నాకు శివకు చాలా బాగా తెలుసు ఇలాంటి సిచ్యువేషన్ లో పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పోలీసులు వచ్చేంత వరకు నేను శివ వీళ్ళ సంగతి ఏంటో చూస్తాం. నాన్నగారు, నేను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాను. 5 నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తారు. బావగారు, ఆది, మీరు మీ రక్షణ కోసం ఏదైనా వస్తువుల్ని పట్టుకుని ఉండండి. అలాగే వదినా. ప్రియా రిలాక్స్. రైట్. సిమ్రన్, నువ్వు త్వరగా వెళ్ళి నా సర్వీస్ రివాల్వర్ తీసుకురా. అలాగే. అన్నయ్య, మీరు చేతిలో ఏదో ఒకటి పట్టుకోండి. అలాగే తెచ్చుకుంటాను. వెళ్ళి త్వరగా తీసుకో. వెళ్ళు. శివ, అస్సలు కంగారు పడొద్దు. మేము ముందు వెళ్తుంటాం, మా వెనకాలే రండి. సరే పదండి. పదన్నయ్య. కిట్టు గారు చాలా గొప్ప వీరులు, కానీ కొంచెం భయస్తులు. ఇక్కడ ఎవరూ లేరు. చూడమ్మా సిమ్రాన్, అది తప్పనిసరి అయితేనే తుపాకీ కాల్చు. వాళ్ళు వచ్చిన వాళ్ళు చిన్న దొంగలైతే నా ఉద్దేశం ఏంటంటే ప్రమాదకరం కాని వాళ్ళని. కొన్నిసార్లు మనుషుల పరిస్థితుల వల్ల దొంగతనం లాంటివి చేస్తుంటారు. మీరు కంగారు పడకండి మామగారు, ఇది కేవలం వాళ్ళని భయపెట్టడానికి. అలాగే.